ఘటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చరిత్ర, ప్రత్యేకతలు ఏంటి? ఒకే విగ్రహంలో సుబ్రహ్మణ్య నరసింహ అవతారం నిజమా? స్వయంభూ విగ్రహం నేల నుండి ఉద్భవించిందా? ఇక్కడ ఎలాంటి పూజలు చేస్తారు? అన్నీ తెలుసుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్లో కనిపిస్తాయి. ఘటి సుబ్రహ్మణ్య ఆలయం బెంగళూరుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. దొడ్డబళ్లాపుర సమీపంలోని తుబగెరే గ్రామం వద్ద ఉంది. ఈ ఆలయాన్ని స్థానికంగా మెలినగుగహ సుబ్రహ్మణ్య నరసింహస్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం సుమారు 600 సంవత్సరాల క్రితం నిర్మించారు. సందూర్ రాజవంశం కాలంలో ఘోర్పాడే రాజు నిర్మించారు అని నమ్మకం. ఒక కథనం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి రాజుకు కలలో దర్శనమిచ్చినట్లు చెబుతారు. తర్వాత రాజు అక్కడ త్రవ్విపించంగా స్వయంభూ విగ్రహం నేలలో కనబడడంతో ఆలయం నిర్మించారు. ఇక్కడ ప్రధాన దేవతలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నాగరూపంలో 7 పడగలు తలతో కనిపిస్తుంది. లక్ష్మీ నరసింహ స్వామి వెనుకవైపు అద్దం ద్వారా దర్శనం చేసుకోవచ్చు. ఒకే గర్భగుహంలో 2 దేవతలకు అర్చన జరిపే అరుదైన ఆలయం. చాలామంది నాగదోష నివారణ కోసం ఇక్కడ పూజలు చేస్తారు. ముఖ్యంగా జరిపే ఉత్సవాలు బ్రహ్మరథోత్సవం, పుష్యశుద్ధ షష్ఠి రోజు జరుపుతారు. నరసింహ జయంతి, స్కంద షష్ఠి, వైశాఖ విశాఖం, పంగుని ఉత్తిరం. ప్రత్యేక పూజలు, సర్పదోష నివారణ, నాగప్రతిష్ఠ. పిల్లలు లేని జంటలు వ్రతం చేసుకుంటే వారికి స్వామివారు సంతానం కలిగిస్తారని భక్తుల నమ్మకం. డిసెంబర్లో ఇక్కడ జరిగే జాతర చాలా ప్రసిద్ధి చెందింది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్రల నుండి అలాగే కర్ణాటకలోని అనేక ప్రాంతాల నుండి రైతులు ఈ పశువుల జాతరలో పాల్గొంటారు. శ్రీ సుబ్రహ్మణ్యుడు ఇక్కడ నాగరూపంలో తపస్సు చేసినట్లు భక్తుల నమ్మకం. గరుడుని నుండి నాగవంశాన్ని రక్షించేందుకు నరసింహస్వామిని ఆరాధించినట్లు పురాణ కథనాలు చెబుతాయి. ఇది ఒకే ఆలయంలో మురుగన్ మరియు నరసింహస్వామి దర్శనమిచ్చే అరుదైన క్షేత్రం.